ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వరంగల్ నక్కలగుట్ట హెడ్ పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులు స్పోర్ట్స్ అథారిటీ పిలుపు మేరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. నక్కలగుట్ట నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆదివారం సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా చేస్తే ఆరోగ్యంగా ఉంటామని, శరీరం దృఢంగా ఉంటుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు పోస్ట్ మెన్ ను అంబాసిడర్ గా నియమించడం సంతోషకరం అంటున్న తపాలా శాఖ ఉద్యోగులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకే ఫిట్ ఇండియా అనే కార్యక్రమంలో కూడా ఇవాళ హన్మకొండలోని ఇటు పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది అంతా కూడా ఇవాళ ప్రత్యేకంగా ఇటు సిబ్బంది అంతా కూడా ఇవాళ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కూడా పోస్ట్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులంతా కూడా ఇవాళ హన్మకొండ నుంచి ఇటు ఏదైతే మన అదాలత్ సర్కిల్ వరకు కూడా ఇటు పోస్ట్ మ్యాన్లు అంతా కూడా ఇటు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇటు ప్రతి సండే కూడా సైకిల్ సంబంధించి కూడా సైకిల్ తొక్కాలి. ఇది ఈ విధంగా చేస్తే కూడా ఇటు ఆరోగ్యానికి మంచిదంటూ కూడా ఒక పబ్లిక్ అయితే ఒక మెసేజ్ ఇచ్చేందుకు కూడా ఇవాళ సండే రోజు కూడా ఇటు పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది అంతా కూడా సైకిల్ తొక్కుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు పోస్ట్ మ్యాన్ ఉన్నారు. అసలు మాట్లాడదాం, అసలు ఎందుకు పోస్ట్ మాస్టర్ ఉన్నారు, అసలు ఎందుకు ఈ ఫిట్ ఇండియాలో భాగంగా ఎందుకు ఈ విధంగా సైకిల్ తొక్కుతా ఉన్నారు, అసలు ఏం మెసేజ్ కోసం ఈ సైకిల్ తొక్కుతున్నారు, దేనికోసం ఈ కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దేనికోసం మీరు ఇవాళ సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నారు? నేను హెడ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను. హన్మకొండ పోస్ట్ ఆఫీస్లో హెడ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు. నా పేరు పవన్ కుమార్. భారత ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు తలపెట్టిన ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా భారత ప్రభుత్వము మా పోస్టల్ శాఖకు సండేస్ ఆన్ సైకిల్స్ అనే ప్రోగ్రాం నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా సండేస్ ఆన్ సైకిల్స్ మీద పోస్ట్మెన్ ద్వారా క్యాంపెయిన్ చేయమని ఆర్డర్స్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా పోస్ట్మెన్ స్టాఫ్తో ఈరోజు హన్మకొండ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణ నుండి అదాలత్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందులో పోస్ట్మెన్లు అందరూ వారి సైకిళ్లతో పాల్గొనడం జరుగుతుంది. అందులో మా సిబ్బంది కూడా పాల్గొనడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము పోస్ట్మెన్ అంటే సైకిల్ మీద తిరిగే వ్యక్తి కాబట్టి అతను బ్రాండ్ అంబాసిడర్గా డైలీ ఉత్తరాలు పంచుతూ పోస్ట్మెన్ ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు. అయితే చాలామంది సైకిల్ తొక్కడం బాడీ ఫిట్గా ఉంచుకోవడం అలవాటు తగ్గిపోయింది. అందులో భాగంగా పోస్ట్మెన్ ద్వారా క్యాంప్ చేస్తే దేశ ప్రజలందరికీ ఒక అంబాసిడర్గా ఉంటారని భావించింది ప్రభుత్వం. అందుకనే పోస్ట్మెన్లు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉండి సైకిల్ తొక్కి ప్రతి సండే టైం దొరికినప్పుడల్లా సండే సమయాలలో, హాలిడే సమయాలలో సైకిల్ తొక్కి తమ ఆరోగ్యాన్ని పెంచుకునే ఉద్దేశంగా ప్రభుత్వం ఈ చర్యను మా శాఖ ద్వారా చేపట్టింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలంటే సైకిల్ తొక్కడం, రోజు వ్యాయామం చేయడం, సైకిల్ తొక్కడం ఇట్లాంటి పనులు చేయాలనే ఉద్దేశంగా ప్రభుత్వం మమ్మల్ని ఈ పనికి ఆహ్వానించింది. అందులో భాగంగానే మేము చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ ఈ సైకిల్ని తొక్కడం అనేది అలవాటుగా చేసుకొని శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రజలందరికీ విన్నపం చేస్తుంది. కార్యక్రమం ద్వారా పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? నా పేరు దేవేందర్. నేను ఏపీఎం మేల్స్ హన్మకొండ పోస్ట్ ఆఫీస్ అండి. మా డిపార్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్ ఏం చేసుకుందంటే సైకిల్ తొక్కడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలియజేస్తుంది. ఈ విధంగా పోస్ట్ మ్యాన్ ఒక్కరోజు సండే ఒక్కరోజు, హాలిడే ఒక్కరోజు సైకిల్ తొక్కితే అటు వాతావరణాన్ని కాలుష్యం చేయకుంటుంటుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు ఉంటుంది. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి హాలిడేస్ మరియు సండే రోజు సైకిల్ తొక్కి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా మీరు చెప్పండి, ఇటు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇటు పోస్ట్ మ్యాన్నే దీనికి అంబాసిడర్గా పెట్టిన పరిస్థితి ఉంది. ఎట్లా మీరు ఒక పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నారు, పోస్ట్ మ్యాన్గా పనిచేస్తూ పరిస్థితి ఉంది. గతంలో కూడా వెనకట కూడా చాలామంది పోస్ట్ మ్యాన్లు కూడా సైకిల్ మీద తొక్కుంటూ కూడా విలేజ్లలో ఉత్తరాలు ఇంటికి ఇచ్చేవాళ్ళు. అలాంటి కార్యక్రమం చేసేది. ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ కార్యక్రమానికి అంబాసిడర్గా పెట్టిన మీరు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అయితే మేము ప్రతిరోజు సైకిల్ తొక్కి లెటర్స్ డెలివరీ చేస్తాం. కానీ వేరే వాళ్ళు బిజీ లైఫ్లో సైకిల్ తొక్కడానికి సాధ్యపడదు. కనీసం అట్లీస్ట్ వాళ్ళు సండేస్, హాలిడేస్ రోజు అయినా కూడా సైకిల్ తొక్కడం వల్ల వాళ్ళు ఫిట్గా ఉంటారనేది మీ యొక్క ఉద్దేశం. దానివల్ల పర్యావరణం కూడా కొంతవరకు మనం కాపాడినట్టు అవుతాం. పూర్తిగా కాపాడలేకున్నా కూడా వీక్లీ 1 డే అయినా బండికి మనం రెస్ట్ ఇస్తే మంచిదని. మన వెహికల్కి 1 డే అయినా రెస్ట్ ఇద్దాం సైకిల్ తీసి. దానివల్ల మనం రిఫ్రెష్ అవుతాం.
మళ్ళీ సండే రోజు ఎవ్రీ సండే హాలిడేస్ మనం ఎక్కువ సైకిల్కి ప్రిఫరెన్స్ ఇస్తే మనం కొంచెం ఫిట్నెస్గా ఉండగలుగుతాం అన్నట్టు. ఇది ఏదైతే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి ఏదైతే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇటు పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్న పోస్ట్ మ్యాన్లనే ఇటు ఈ కార్యక్రమానికి అంబాసిడర్గా నిర్వహించారు. అయితే ప్రతి సండే కూడా ఇటు సైకిల్ దొరికితే ఇటు ఏదైతే ఆరోగ్యం బాగుంటుంది, ఇటు యాక్టివ్గా పనిచేస్తారు, ఇటు రక్త ప్రసరణ కూడా బాగుంటుంది. కాబట్టి ఇటు ఏదైతే స్టేట్కు సంబంధించిన స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇటు ఈ కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఇటు పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగులంతా కూడా ఈ ప్రతి సండే ఈ కార్యక్రమం చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది ఏదైతే బిజీగా గడుపుతూ ఉంటారు, నిత్యం ఉద్యోగాలకు వెళ్ళి కూడా వస్తూ ఉంటారు, కానీ కనీసం వ్యాయామం కావచ్చు, ఎక్సర్సైజ్ సంబంధించి కావచ్చు, సైకిల్ తొక్కడం లాంటి కార్యక్రమాలు ఏవి చేయరు. దీనివల్ల కొంత మనిషి అనే వ్యక్తి అయితే కొంచెం మొద్దుబారిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఒక మంచి ఆలోచన తీసుకొచ్చారు. దానికి ఈ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి కూడా ఇటు సైకిల్ యాత్రకు ఇటు పోస్ట్ మ్యాన్ అంబాసిడర్ పెట్టడం సంతోషం అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సండే కూడా ఇటు సైకిల్ తొక్కితే ఆరోగ్యంగా ఉంటారంటూ కూడా ఇటు పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్న పోస్ట్ మ్యాన్లు కావచ్చు, ఇటు ఉద్యోగస్తులు మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.